శంకించకండి అని దైవం ఈ క్రైస్తవులు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఖురాను గ్రంథంలో ప్రోగ్రామ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సో అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనం చూస్తున్నటువంటి ఈ సమయంలో ముస్లిం వక్తగా ఉన్నటువంటి బ్రదర్ సిరాజ్ గారు యేసుక్రీస్తుల వారి యొక్క రాకడ ఖురాన్ ప్రకారంగా ఉంది అని చెప్పారు. అర్థమవుతుందా? ఖురాన్ ప్రకారంగా యేసుక్రీస్తుల వారు, రక్షకుడైన యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ప్రాణమును పెట్టి తిరిగి లేచి పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తర్వాత వాడు మాట్లాడిన విషయాలన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందుగా వారు ఒక సర్టిఫై చేస్తున్నారు. ఏమనంటే ఖురాన్ ప్రకారంగా యేసుక్రీస్తుల వారు ఖచ్చితంగా వారు వస్తారు అని. అంతేకాకుండా వారు ఒక రెఫరెన్స్ను కూడా కోట్ చేశారు. అర్థమవుతుందా? ఒక రెఫరెన్స్ను కూడా కోట్ చేశారు. ఏంటి ఆ రెఫరెన్స్ అంటే, బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ను మనం ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి వారు ఏం మాట్లాడారో ముందుగా ఒకసారి విందాం. ముస్లింలు మరియు క్రైస్తవులు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఖురాను గ్రంథంలో సూరే జుఖ్రూఫ్ సూర నంబర్ 43 ఆయత నంబర్ 61లో ఈసా ప్రళయానికి సూచన కాబట్టి ఆ విషయంలో మీరు శంకించకండి అని దైవం ఈ ఖురాను గ్రంథంలో యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం రెండవ రాకడ ఉంది అని చెప్పడం జరిగింది. బైబిల్లో కూడా ప్రకటన గ్రంథం 1:7 అదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూచుచున్నదని బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి ముస్లిం మరియు క్రైస్తవుల ఉమ్మడి విశ్వాసం యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఉందనేసి. సమయంలో మరి అసలు యేసుక్రీస్తు వారు ఎలా వస్తారు, ఎలా ఆయన అనే విషయాలని మనం నేర్చుకోవటానికంటే ముందుగా సిరాజ్ బ్రదర్ ఏదైతే మనకి కోట్ చేశారో ఆ విషయాన్ని మనం చూసుకోవడానికి ప్రయత్నించేద్దాం. 7వ వచనం ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 1:7లో ఏం మాట్లాడో చూద్దాం ఒకసారి. ఇదిగో ఆయన మేఘాహురుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ కూడా చూచి రొమ్ము కొట్టుకుందురు అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ 2 సందర్భాలను నేను జ్ఞాపకం చేస్తాను. 1 ఆయన రాకడ, 2 ఆయన పొడిచిన వారు, 3 ఇక్కడ భూజనులు రొమ్ము కొట్టుకోవటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ సందర్భంలో ఏంటంటే చాలామంది ముస్లిమ్స్ వక్తులందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క జన్మను, అలాగనే యేసుక్రీస్తు వారి యొక్క ప్రవక్తనని, యేసుక్రీస్తు వారి యొక్క మరి లేకుంటే మరణమని, సిలువ మరణమని, అక్కడ వరకు చాలా వరకు మరణించాడు లేక మరణించలేదు అన్న విషయాలలో కన్ఫ్యూజ్గా, అంటే యోనా చాపగడుపులో ఎలా 3 దినాలు ఉన్నాడు అంటే అక్కడ యోనా చనిపోలేదు కదా, కాబట్టి క్రీస్తుల వారు కూడా చనిపోలేదు అనే యొక్క వార్త కూడా వీరి మధ్యలో లేకపోలేదు. అయినప్పటికీ కూడా నేను ఈ విషయం గురించి మాట్లాడట్లేదు. కానీ ముందుగా వారిలో ఉన్నటువంటి వారి గ్రంథంలో ఉన్నటువంటి క్రీస్తు యేసు రాకడ, ఆయన రాకడ అనేది ఖచ్చితంగా ఉందని వీరు చెప్పినందుకు నేను వీరిని అప్రిషియేట్ చేస్తాను. కాబట్టి ఆ విషయంలో మీరు శంకించకండి అని దైవం ఈ ఖురాను గ్రంథంలో యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం రెండవ రాకడ ఉంది అని చెప్పడం జరిగింది. బైబిల్లో కూడా ప్రకటన గ్రంథం 1:7 అదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూచుచున్నదని బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి ముస్లిం మరియు క్రైస్తవుల ఉమ్మడి విశ్వాసం యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఉందనేసి. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులే యేసుక్రీస్తు వారి యొక్క రాకడను నమ్మరు. ఆయన వచ్చారు వెళ్ళిపోయారని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆయన ఇంకా రాలేదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగనే చాలామంది ఇలా కన్ఫ్యూజ్లో ఉంటూ ఉండగా బ్రదర్ సిరాజ్ గారు ఏం చేస్తారంటే చక్కగా ఆయన యొక్క రాకడను గురించి చెప్పగలిగారు. అయితే ఆయన మరణ పునరుద్ధానముల గురించి మాత్రము ఎన్నడూ వారు వీడియో చేయలేదని నేను అనుకుంటున్నాను. నేనైతే చూడలేదు, మరి ఒకవేళ అలా చేస్తుంటే కూడా సో హ్యాపీ. అయితే ఈ సమయంలో కొన్ని విషయాలను మనము ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అంటే వీరు చెప్పినటువంటి
ఆ యొక్క ఆ మసీదు దగ్గరకి, లేకుంటే ఆ మసీదు మీదికి, ఆ తల వెంట్రుకల గురించి, దాని గురించి ఇలా మాట్లాడగలిగారు. సో ఓకే, సో వారి గ్రంథ ప్రకారంగా వాళ్ళు మాట్లాడగలిగినారు. సో నేను దానికి హ్యాపీయే. కానీ వాస్తవంగా మరి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి ఖురాన్ ఆ విధంగా చెప్పింది. కానీ బైబిల్ ఏం చెప్పింది అనే విషయం కూడా మనం నేర్చుకోవాలి కదా. ఆ విషయాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఏం గుర్తు చేసుకుందామంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట రాశాడు. ఎవరు పలికిన మాట ఇది? యేసుక్రీస్తుల వారే స్వయముగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట. ఏమని మాట్లాడారు చూడండి ఒకసారి. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రం కూడా గతించవు అని చెప్పాడు. అయితే ఏ మాటలు చెప్పాడు ఆయన? అసలు ఏ మాటలు గతించమని చెబుతున్నాడు? ఏ మాటలు బట్టి మనం నమ్మాలి, ఏ మాటలు మనం విశ్వసించాలి అనే విషయాన్ని బైబిల్ ప్రకారంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ సిరాజ్ బ్రదర్ని కానీ ఖురాన్ని కానీ ఏమాత్రం నేను డీకోడ్ చేయట్లేదు, గమనించాలి. అయితే మీరు చెప్పగలిగిన విషయాలు ఖురాన్ నుండి చెప్పారు. సో ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పే విషయాలు ఏంటంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి గమనిద్దాం ఇక్కడ. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందు దూతలైనను, కుమారుడైనను ఎరగరు. అర్థమవుతుందా? అంటే ఒక రాకడను గురించి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే స్పష్టంగా బోధించారు. ఇక్కడ ఉన్నటువంటి వారికి కానీ రాకడ గురించి ఇంకొకరికి కానీ తెలీదు. అయితే వాటి గురించి కొన్ని డెడ్ లైన్స్ పెట్టాడు. అంటే రాకడకు సూచనలు ఏంటి? డెడ్ లైన్స్ పెట్టాడు. ఏ టైంలో, అంటే ఎలాంటి టైంలో వస్తాడన్న రుజువు లేకుంటే గుర్తు ఏంటో చెప్తున్నాడు ఇక్కడ 37లో. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని యొక్క రాకడ అలాగుండెను. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? పెళ్ళికిచ్చుకొనొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు. అర్థమైందా? పాపం చేస్తూ, పాపాల్లో గడుపుతూ, హత్యలు చేస్తూ, ఇలాగనే చాలా విషయాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. దానిని బట్టి నోవాహును ఆ కాలంలో దేవుడు కాపాడుకున్నాడు. అలాగని జలప్రలయంలో మొదటి దినంలో నోవాహునకు వెళ్ళినటువంటి దినములన్నీ కూడా తినుచూ, సాగుతూ, పెళ్లి చేసుకొనుచూ, పెళ్లికిచ్చుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. 38లో జలప్రలయముకు ముందటి దినములో, అంటే రేపు అంటే ఈ రోజు వరకు కూడా ఏం జరుగుతుందట? నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచూ ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. అంటే మనుష్య కుమారుని యొక్క రాకడ ఎలా ఉంటుందట? అలా జరిగింది ఎవరికి తెలియదు కాబట్టి రాకడ కూడా రహస్యంగానే ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు పొలములు ఉంటారు. ఇద్దరు ఏమి అవుతారన్న, ఇద్దరు పొలములు ఉంటారు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ టైం అనేది ఇంకొక విషయం చెప్పారు. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండమని చెప్పాడు. అలాగని ఇంకొక సెంటెన్స్ పెడుతున్నాడు ఇక్కడ. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండినేలా అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయని వేయనీయకుండా ఎరుగుతాడు. కాబట్టి మీరు అనుకునేటువంటి గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. రాకడ వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైనా? వచ్చును అని చెబుతున్నాడు. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథానికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలో ఇప్పుడు బ్రదర్ చెప్పినటువంటి మాటను మరొకసారి చదువుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘాహురుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు, భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకొనుచు ఉంటారు. గమనించండి, ఇక్కడ కింద వచనంలో ఒక మంచి మాట ఉంది. అల్ఫాయు ఓమేఘాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారి
సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అర్థమవుతుంది కదా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే బ్రదర్ చెప్పినట్లుగా క్రీస్తు రాకడను ఒప్పుకుంటున్నారు అందరూ. ఇంకేంటంటే చాలామంది క్రీస్తు జన్మని ఒప్పుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది క్రీస్తులోనికి రావాల్సిన అవసరం లేదనుకున్న వారు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరండి, మాకేం సంబంధం అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ఖురాన్ గ్రంథం ద్వారా సహోదరులు బ్రదర్ సిరాజ్ గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ సందేశము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. నమ్మండి, యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఖచ్చితంగా ఉంది, ఆయన వస్తున్నాడని నమ్మండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ గొప్ప కార్యం మీ మధ్యలో జరిగించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.